హాయ్ అండి, ఈరోజు నేను డ్రాగన్ చికెన్ చేయబోతున్నాను. దీనికి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోండి. అందులో మిరియాల పొడి 1 టీ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్స్, ఒక ఎగ్, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్ వేసి అన్నీ కలిపి ఓ అరగంట పక్కన పెట్టండి. తర్వాత కడాయిలో నూనె పోసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేయాలి చికెన్ ముక్కల్ని. ఇలా ఫ్రై చేసుకొని అన్ని ముక్కలు ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. లోపల కూడా చికెన్ బాగా ఉడకాలి. డ్రాగన్ చికెన్ అంటే కొద్దిగా స్పైసీ ఉండాలి. స్పైసీ కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో మీరు దీనికి పచ్చిమిరపకాయ కారం వేసుకుంటే బాగుంటుంది, పండు మిరపకాయది. సో నేను పండు మిరపకాయ కారం వేసాను. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దూరగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా వేయించుకొని కడాయిలో కొద్దిగా నూనె పోసి అందులో వెల్లిపాయలు కట్ చేసి అల్లం కట్ చేసి వేసి కొద్దిగా వేగనివ్వండి. ఆ తర్వాత పండుమిర్చి కారం ఉంటుంది. సో మీరు పండుకాయలు లేదంటే మీరు ఎండుమిర్చిని కొద్దిగా నానబెట్టి పేస్ట్ చేసి వేయొచ్చు. దీనికి ఈ డ్రాగన్ చికెన్కి పండుమిర్చి కారంతోనే టేస్ట్ వస్తుంది. సో ఇలా కొద్దిగా వేయించాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా వేయించిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ టమాటో సాస్ వేసుకొని కొద్దిగా వేగనివ్వండి. నేను పండుమిర్చి కారంలోనే ఉప్పు ఉంది, సో దానికోసమని నేను ఉప్పు వేయట్లేదు. మీరు కొద్దిగా ఉప్పు మీకు సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. పండుమిర్చి చేసేటప్పుడే ఉప్పు వేసాను కాబట్టి నేను ఇప్పుడు ఉప్పు వేయలేదు. మీకు సరిపడేంత కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి ఒక 5 మినిట్స్ దగ్గర అయ్యేంత వరకు అలా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి లాస్ట్లో కొద్దిగా నువ్వులు చల్లాలి పైన. సో ఇలా మీ డ్రాగన్ చికెన్ రెడీ అయిందండి. సో మీరు ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.